హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాం. ఈ రోజు మన వీడియోలో నెయ్యి ఇంట్లోనే సులువుగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. దీనికన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏదన్నా కొత్త వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఆల్రెడీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి బయటకు తీసిన పాల మీగడ. మేము ఇంట్లో బర్రెపాలు వాడతామండి. బర్రెపాలతో అయితే పాల మీగడ ఎక్కువగా వస్తుంది. ఈరోజు తెచ్చిన పాలని కాచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ బయటకు తీస్తే పైన వైట్ లేయర్ ఫామ్ అవుతుందండి. అదే పాల మీగడ. పాల మీగడని మనము స్పూన్తో తీసుకొని ఒక బౌల్లోకి స్టోర్ చేసుకోవాలి. మేబీ ఒక 1 వీక్ తర్వాత కానీ 10 డేస్ తర్వాత కానీ దాన్ని నెయ్యి కింద మనం తయారు చేసుకుంటాము. కొంతమంది ఈ పాల మీగడని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేటప్పుడే అంటే స్టార్టింగ్ డేనే కొంచెం పెరుగు కూడా వేసి స్టోర్ చేస్తారండి. మనం పాల మీగడతో ఎప్పుడైతే నెయ్యి తయారు చేసుకుంటామో మిగిలిన వాటర్ ఉంటుంది కదా, దాన్ని మజ్జిగలా కూడా వాడుకుంటారు. కొంతమంది ఈ పాల మీగడలో పెరుగు వేసి స్టోర్ చేస్తే పులుపు వాసన వస్తుంది అనుకుంటారు. కానీ ఏమీ రాదండి, ఫ్రెష్గానే ఉంటుంది నెయ్యి. ఎందుకంటే నేను పెరుగు వేసే స్టోర్ చేస్తాను. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న పాల మీగడను బయటకు తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం అప్పటికప్పుడు ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసిన పాల మీగడతో వెన్న రావాలి అంటే చాలా టైం పడుతుందండి. అందుకోసమే మనము మార్నింగ్ చేస్తామనగా నైటే బయటకు ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టుకోవాలి పాల మీగడ. లేదు అంటే మనం ఈవినింగ్ టైంలో నెయ్యి చేద్దాం అనుకున్నప్పుడు మార్నింగే మనం ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకుంటే మనకి వెన్న త్వరగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ పాల మీగడ మునిగేంత వరకు వాటర్ వేసుకొని మనం చిలకడం స్టార్ట్ చేయాలి. ఇది చిలకడానికి కొంతమంది కవ్వం యూజ్ చేస్తారండి, లేదంటే విస్కర్ యూజ్ చేయొచ్చు, లేదంటే కొంతమంది మిక్సీలో కూడా వేస్తుంటారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయొచ్చు. మాకైతే కవ్వంతో చేయడమే అలవాటు. మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్లోంచి ముందే తీసి బయట పెట్టుకుంటాం కదా పాల మీగడ, అందుకని వెన్న ఫామ్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. హార్డ్లీ ఒక 10 to 15 మినిట్స్ లోపే మనకి వెన్న ఫామ్ అవుతుంది. చూడండి, గడ్డల్లా కనిపిస్తుంది కదా సైడ్స్ మనకి, అంటే వెన్న ఫామ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఈ వెన్నను తీసుకొని మనం ఏదైతే బౌల్లో మనము నెయ్యి తయారు చేసుకుందాం అనుకుంటున్నామో డైరెక్ట్గా ఆ బౌల్లోకి తీసుకోవాలి. మొత్తం వెన్నని బయటకు తీసిన తర్వాత మిగిలిన వాటర్ అనమాట ఇది. అంటే దీన్ని పెరుగు వేస్తే మజ్జిగని కూడా అంటాము. కావాలంటే దీంట్లోనే మనం తాలింపు వేసుకుని మజ్జిగ చారు కింద కానీ లేకపోతే మజ్జిగలా కూడా వాడుకోవచ్చు. ఇలా బౌల్లోకి తీసుకున్న వెన్నని 2-3 టైమ్స్ వాష్ చేయాలండి. అప్పుడే పాల వాసన అంతా కూడా పోతుంది. ఈ వెన్నని డైరెక్ట్గా ట్యాప్ వాటర్ కింద పెట్టి షింక్లో కూడా వాష్ చేసుకోవచ్చండి. కాకపోతే నేను మీ అందరికీ చూపించడానికి వీలుగా ఉంటుందని ఇక్కడే వాష్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వెన్న పూసని స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకొని డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరిగించాలి. మధ్యలో కలుపుతూ ఉంటే నెయ్యి అడుగంటకుండా ఉంటుంది. ఇంతేనండి, ఈ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చింది అంటే నెయ్యి తయారైపోయినట్టే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో ఒక తమలపాకు కానీ ఒక 2 మెంతి గింజలు కానీ వేసుకుంటే నెయ్యి ఎన్ని రోజులైనా కూడా తాజాగా ఫ్రెష్గా నిల్వ ఉంటుంది. నెయ్యి చల్లారిన తర్వాత మనం ఏ బౌల్లో అయితే స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ బౌల్లోకి స్ట్రెయినర్ యూజ్ చేసి నెయ్యిని తీసుకోవాలి. ఇంతేనండి, ఇంత సులువుగా మన ఇంట్లోనే తాజాగా నెయ్యి తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.